2022లో ఇక్కడ వికారాబాద్ దగ్గర సాల్విడ్ అని ఒక మండల్ ఉంటుంది. అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ సాల్విడ్ అని చెప్పేసి స్కూల్కి నేను విజిట్కి వెళ్ళాను. అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ మాకు కొంచెం సపోర్ట్ కావాలి, స్టేషనరీ అది ఇది అని చెప్పేసి అంటే నేను విజిట్కి వెళ్ళాను. విజిట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక 10th క్లాస్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ స్కూల్ ఉండడమే కొంచెం ఊరు అవతలు ఉంది యాక్చువల్లీ. సో ఊరికి అవతలు ఉంటే నాకు డౌట్ వచ్చింది. నేను ఊరికే పిల్లలతో కమ్యూనికేట్ అవుతుంటే అడిగాను, ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తారమ్మా ఒకసారి చెప్తారా అని అంటే అందరూ చెప్పారు. కొంతమంది పిల్లలు సార్ నేను 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అని చెప్పారు. మరి ఎలా వస్తారు, బస్సు ఉంటుంది అంటే బస్సు కూడా లేని లాగానే ఉందన్నమాట. కొంచెం నాకు అందుకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అడిగితే ఒక అమ్మాయి లేచి నిలబడి మాట్లాడుతుంది. 2 కిలోమీటర్లు అన్నప్పుడు నాకు ఏం అనిపించలేదు. కొంచెం సరేలే ఫ్రెండ్స్ నడుచుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి. ఒక అమ్మాయి లేచి 8 కిలోమీటర్స్ నుంచి సార్ 4 కిలోమీటర్స్ సార్ అంది. అదేంటి 4 ఏంటి అప్ అండ్ డౌనా లేకపోతే అంటే లేదు సార్ వెళ్ళడానికి 4 కిలోమీటర్స్ రావడానికి 4 కిలోమీటర్స్. అదేంటమ్మా మరి బస్సెస్ ఏమి ఉండవా, ఆటోలు ఏమి ఉండవా అమ్మ అని అంటే ఉండవు సార్, ఆటోలు ఉంటుంది కానీ మా అమ్మ వాళ్ళు రోజుకి 40 రూపీస్ అవుతాయి. సో 40 రూపీస్ అంటే ఇవ్వరు సార్ రోజు, కష్టం అవుతుంది. లేదు అని అంటే నేను ఎక్కువ మాట్లాడితే స్కూల్ మానేపిచ్చేసి ఇంట్లో పెడతారు సార్. మా తమ్ముడు నాతోనే వస్తాడు, మా తమ్ముడికి మాత్రం ఆ ప్రాబ్లం ఏం లేదు. సో వాడికి అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో సైకిల్ తోటి వెళ్ళిపోతాడు. అంటే మరి నీకు దగ్గర సైకిల్ ఏం లేదా, ఇప్పుడు నువ్వు కొనిమని అడగలేదా మీ ఇంట్లో అని అంటే లేదు సార్ అడిగాను, కాకపోతే 5,000 6,000 కావాలంటే మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్ సార్, అందుకే కొనివ్వలేదు. నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఆడపిల్లకి చదువు ఎందుకని అన్నారు సార్ అని ఆ అమ్మాయి మాట్లాడుతూ ఏడ్చేసింది. మా బ్రతికే వేస్ట్ సార్, అసలు అంటే ఆడపిల్లలాగా పుట్టడమే వేస్ట్ సార్ అన్నట్టుగా ఏడ్చుకుంటూ మాట్లాడేసింది. నా దగ్గర క్లిప్ ఉంటుంది యాక్చువల్లీ. సో చేసిన తర్వాత నాకు నేను ఎమోషనల్ అయిపోయాను యాక్చువల్లీ. ఎమోషనల్ అయిపోయి అప్పటి వరకు నేను తిరిగాను డిఫరెంట్ స్కూల్స్, కానీ నాకు ఎప్పుడు ఆ మైండ్కి నాకు ఆ థాట్ రాలేదు యాక్చువల్లీ సైకిల్స్ రిక్వైర్మెంట్ ఉన్నది అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంక ఇమీడియట్గా వేరే ఒక అక్కయ్యకి చెప్తే, వర్ష అని ఉంటారు, తను సోషల్ యాక్టివిస్టే. సో అక్కయ్యకి చెప్తే తను ఒక 22 సైకిల్స్ డిఫరెంట్ డోనర్స్ తోటి రేస్ చేపించేసి ఒక 22 సైకిల్స్ ఇమీడియట్గా 22 మంది ఆడపిల్లలకి ఎవరెవరైతే మోర్ దెన్ 2 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారో ఆ పిల్లలకి మేము సైకిల్స్ ఇచ్చాము. సో అట్లా ఇప్పుడు సంగారెడ్డిలో, ములుగులో, ఇక్కడ వికారాబాద్ డిస్టిక్లో, వరంగల్ దగ్గర ఇట్లా మేము ఇచ్చామన్నమాట ఇప్పటి వరకు. సో ఈ సైకిల్ ఫర్ గర్ల్స్ అనేది ఎక్కడైతే ఆడపిల్లలు, ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లలలో పర్టికులర్గా మళ్ళీ వాళ్ళకి మెన్స్ట్రల్ టైం ఉంటుంది, అదేవిధంగా మధ్యలో ఈవిటీజింగ్స్ అని చెప్పేసి కొన్ని ఊర్లలో అయితే ఈ కూతుల ప్రాబ్లం కూడా ఉంటుంది, కుక్కలతోని ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నిటిని ఫేస్ చేయకుండా ఉండాలి. సో మళ్ళీ అది ప్రాబ్లం అయితే మళ్ళీ డ్రాప్ అవుట్ అయిపోతుంది, మళ్ళీ ఎడ్యుకేషన్ మిస్ అయిపోతుంది. సో ఇవన్నీ కవర్ అవుతుంది అనే ఉద్దేశం మెయిన్ తోటి సైకిల్ ఫర్ గర్ల్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామన్నమాట. సో అట్లనే మెన్స్ట్రల్ హైజీన్ పైన ఎవ్రీ మంత్ సేఫ్ పీరియడ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది పర్టికులర్గా దీని ద్వారా నేను ఒక 5 lakhs ఎబో శానిటరీ ప్యాడ్స్ ఇప్పటికి లాస్ట్ 8 yearsలో మేము డిస్ట్రిబ్యూట్ చేసాము త్రూ ద ఇండివిజువల్ డోనర్స్, త్రూ ది కార్పొరేట్ డోనర్స్. సో పర్టికులర్గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో గద్వాల్, జోగులాంబ గద్వాల్, ములుగు డిస్టిక్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలాంటి ప్లేసెస్లో ట్రైబల్ ప్లేసెస్కి వెళ్ళి పర్టికులర్గా అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడైతే కొంచెం మారుమూల ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో అక్కడ దీనిపైన ఒక అవేర్నెస్ సెషన్ ఇప్పించి నార్మల్గా ఈ మెన్స్ట్రల్ హైజీన్ దానిపైన పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి ఇద్దరికి అవేర్నెస్ సెషన్ ఇప్పించి వాళ్ళకి ఒక 3 months శానిటరీ ప్యాడ్స్ మేము ఇస్తామన్నమాట. మనిషికి ఒక 10-12 అట్లా శానిటరీ ప్యాడ్స్ ఇస్తాం. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఇప్పటికీ క్లాత్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు పర్టికులర్గా. సో అట్లా ఈ మెన్స్ట్రల్ హైజీన్ ఎవ్రీ మంత్ సేఫ్ పీరియడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా ఎన్లైటింగ్ లైవ్స్ అనే ప్రోగ్రామ్ తోటి ఇండివిజువల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కొంతమంది సింగిల్ పేరెంట్, ఆర్ఫన్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఒక పర్టన్ టైం వరకు స్కూలింగ్ ఇదంతా ఫ్రీ దొరుకుతుంది. బట్ దాని తర్వాత మళ్ళీ కొంచెం మంచి కాలేజ్లో చదువుకోవడము, లేదంటే గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నా కానీ టెక్స్ట్ బుక్స్కి కావాలి, అదేవిధంగా మళ్ళీ నోట్ బుక్స్కి కావాలి, ఎగ్జామ్ ఫీజెస్ పే చేయడానికి కావాలి. సో అట్లా మేము డాక్టర్స్కి కూడా హెల్ప్ చేసాము. ఎవరైతే MBBS చేసేటప్పుడు వాళ్ళకి డ్యూ టు ద ఫినాన్షియల్ ఇష్యూస్ మెస్ ఫీజ్ పే చేసుకోకపోవడం కానివ్వండి, కొంతమందికి హాస్టల్స్లో ఉండి ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవడము, అట్లాంటి ఇండివిజువల్ కూడా మేము చేసాము. ఇప్పుడు అట్లా ఒక 2 డాక్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒకరు గాంధీ హాస్పిటల్లో చేస్తున్నారు, ఒకరు ఇబ్రహీంపట్నంలో చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఒక MBBS స్టూడెంట్ 3rd year జగిత్యాలలో చదువుకుంటున్నారు. దీని ఎన్లైటింగ్ లైవ్స్ అనేది మేము ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం, ట్రైబల్ ప్లేసెస్లో స్కూల్ కిట్స్ ఇవ్వడం, అంటే స్కూల్ బ్యాగ్స్ విత్ నోట్ బుక్స్, స్టేషనరీ ఎవ్రీ ఇయర్. ఇది మేము కోవిడ్లో ఆపాము, బట్ ఇప్పటివరకు ఒక 5,000+ స్కూల్ కిట్స్ ఇచ్చాం.
ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్లో ఒక క్యాంపెయిన్ చేస్తాం అనమాట. ఈ ఎన్లైటింగ్ గిఫ్ట్ స్కూల్ కిట్ అని చెప్పేసి ఒక 500 రూపీస్ 600 రూపీస్ పెట్టి ఒక చైల్డ్కి స్కూల్ బ్యాగ్, నోట్బుక్స్, ఒక 6 నోట్బుక్స్ అండ్ అదేవిధంగా స్టేషనరీ ఇట్లా పర్టికులర్గా ట్రైబల్ అండ్ రూరల్ ప్లేసెస్లో ఇస్తాం. సో ఇది కాకుండా మీరు ఇందాక స్కూళ్ళల్లో ట్రైబల్ ఏరియాస్లలో బ్రిడ్జింగ్ స్కూల్స్ అనేసి సార్. సో అక్కడ మీరు ఆ స్కూల్స్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో లైక్ ఇప్పుడు తడకలతో చేస్తామని, సో అది చేసే టైంలో మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసినారు సార్? అది ఇప్పటికీ చాలా, అంటే ఎవ్రీ వర్షాకాలం మాకు చాలా దారుణంగా ఉంటుంది కట్టేటప్పుడు. నేను స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఎక్కువ మందితోని కమ్యూనికేట్ అవ్వరు యూజువల్లీ మనం రెగ్యులర్ మాట్లాడు. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ స్కూల్ పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళతో మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు? సో అది ఇప్పటికీ వాళ్ళలో మీకు ట్రస్ట్ ఎలా వస్తుంది, వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? సో కొంచెం ఛాలెంజింగే, ఎందుకంటే కొన్నిసార్లు మేమెవరమో బయట వాళ్ళం అనుకొని వాళ్ళు లోకల్లో ఉన్న పోలీస్ వాళ్ళకి చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళినందుకు వీళ్ళెవరో మా పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చినారు అని చెప్పి ఇబ్బంది పెట్టి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి మళ్ళీ పోలీస్ వాళ్ళు మాకు కాల్ చేసి అసలు మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని. సో అట్లా కూడా జరిగిన ఒక ప్లేస్ ఉండింది అక్కడ ముసలమ్మతో కూడా మన ఒక విలేజ్ ఉంటుంది. అది అడవిలో ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాలి, లేదనంటే ఏదన్నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు నార్మల్గా. సో మేము ఒకసారి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళతోటి ఈ ప్రాబ్లం అవ్వడం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు. సరే సార్ మీరు ఇట్లా ఎన్జిఓ అంటున్నారు కదా, మీరు పని చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ సార్ అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా కానీ దాని తర్వాత ఆ కమ్యూనిటీ ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో ఆదివాసీ వాళ్ళు మాతోని కమ్యూనికేట్ అవ్వకపోవడం మనం చెప్పింది. ఎందుకంటే చదువు అంటే వాళ్ళు ఇప్పటికీ కొంచెం చదువును కూడా భయంగానే చూస్తారు, పిల్లలకు మంచి జరుగుతుందని. అట్లా మాకు కొన్ని రోజుల టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 1 వీక్ 2 వీక్ వాళ్ళతో మేము జస్ట్ కమ్యూనికేట్ అవ్వడానికి. వాళ్ళు మమ్మల్ని నమ్మి దాని తర్వాత మెల్లగా వాళ్ళతో సర్ది చెప్పించి ఒప్పించి వాళ్ళ హెల్ప్ తోటే మళ్ళీ 1-2 వీక్స్ అదంతా వర్కౌట్ చేసిన తర్వాత దాని తర్వాత పిల్లల్ని అక్కడ ఒక వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక గుడిసెలాగా వేసి ఆ గుడిసె వేసిన తర్వాత అక్కడ ఉన్న పిల్లలకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి మళ్ళీ వెళ్ళడానికి కూడా మా టీచర్ వెళ్ళాలి. సో ఇది స్టార్టింగ్ ప్రాబ్లం, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని విలేజెస్ ఆల్మోస్ట్ అడవి లోపల ఉంటాయి. సో వర్షాకాలం వస్తే వాగులు ఉంటాయి మధ్యలో, సో వెళ్ళడానికి చాలా ఇబ్బంది. సో ఒక 1 కిలోమీటర్ వరకు వెహికల్ వెళ్ళిన కొన్ని విలేజెస్లో, మిగతా 2 కిలోమీటర్స్ అసలు ఇంకా వెహికల్ ఇంపాసిబుల్గా వెళ్ళదు, ఎస్పెషల్లీ వర్షాకాలంలో. సో అప్పుడు కంపల్సరీ టీచర్ ఒక దగ్గర బైక్ పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి ఆ వాగులో వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా మాకు చింతల్మూరి గుర్రాల బావి అనే ఒక విలేజ్ ఉంటుంది. సో గుర్రాల బావి అనే విలేజ్లో మా టీచర్ ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ 2.8 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళి టీచ్ చేస్తాడు. బై వాక్ ఇప్పటికీ కూడా ఆయన 2-3 సార్లు బండి మీద నుంచి పడిపోయిన సంఘటనలు కూడా ఆ వర్షంలో స్కిడ్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 months మనకు వర్షాకాలం ఉంటుంది. సో ఈ 4 months కంప్లీట్గా రోజు 2 కిలోమీటర్లు వెళ్ళడము, 2 నుంచి 3 కిలోమీటర్లు రావడము, 5-6 కిలోమీటర్లు అవుతుంది. సో అట్లా కూడా అక్కడ ఉన్న టీచర్స్కి మేము చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ. సో అప్పటికి మాకు అక్కడ ఉన్న పిల్లలతోటి మళ్ళీ కమ్యూనికేషన్ ప్రాబ్లం, మళ్ళీ వాళ్ళది వచ్చేసి కోయ కమ్యూనిటీ. సో వాళ్ళకి తెలుగు రాదు, టీచర్లకు కేవలం తెలుగు మాత్రమే వచ్చు. సో వీళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వడానికే కొన్ని నెలల సమయం పడుతుంది, వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పడము ఏంటిది ఎలా అని చెప్పేసి. సో కమ్యూనికేషన్ ఇష్యూ కూడా కొంచెం ఉంటుంది. సో ముందుకు వచ్చిన తర్వాత పిల్లలకి కొంచెం వాళ్ళకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, లైక్ మేము బట్టలు ఇప్పిస్తాము. ఇక్కడ హైదరాబాద్లో ఈ ఏవైతే వేరే వాళ్ళు వాడుకొని వదిలేసిన టాయ్స్ ఉంటాయి, కొంతమంది టాయ్స్ కూడా డొనేట్ చేస్తూ ఉంటారు పాతవి. సో ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ పిల్లల టాయ్స్ ఏవైతే ఉంటాయి ఆ టాయ్స్ వాళ్ళకి వెళ్ళేసి ఇచ్చిన తర్వాత కొంచెం మాతోని కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి చేస్తున్నప్పుడు సో వాళ్ళు మాతో ఈజీగా కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. బట్ ఇప్పటికీ కూడా నేను ఎవ్రీ మంత్ నేను విజిట్కి వెళ్తాను అన్ని స్కూల్స్కి వెళ్ళాను. ఎవ్రీ మంత్ ఒక 3-4 స్కూల్స్ పెట్టుకుంటాను, ఒక 2 days వెళ్ళి చూసుకొని వచ్చేస్తాను. సో ఇప్పటికీ కూడా నేను వెళ్తే వాళ్ళు నన్ను ఒక స్ట్రేంజ్ లాగానే చూస్తారు అనమాట. ఈవెన్ దో 8 years నుంచి పనిచేస్తున్నా, ఒక కొన్ని విలేజెస్లో అయితే కొంచెం గుర్తుపడతారు, మాట్లాడతారు, మంచిగా అన్నం పెడతారు, అన్నీ చేస్తారు. సో కొన్ని స్కూల్స్లో మాత్రం, కొన్ని ఊర్లలో మాత్రం ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టే, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ మన సమాజానికి చాలా దూరంగా ఉంటుందని.